హలో అందరూ ఎలా ఉన్నారు? వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. వీడియో చూద్దాం రండి. హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు జాబ్ డైరీస్ ఆఫ్ తెలుగు అమ్మాయి. సో ఈ రోజు నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు కదా, మేము ఆస్ట్రేలియాలో ఉంటాం కాబట్టి ఇక్కడ పిల్లలకి బట్టలు అవన్నీ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట నార్మల్ గా. అండ్ ట్రెడిషనల్ వేర్ అయితే దొరకదు కాబట్టి, కానీ నాకు నా కూతురికి ఇలా కృష్ణుడు గెటప్ వేయాలి, లేదంటే రాధ గెటప్ వేయాలి, వేరే వేరే గెటప్స్ వేసి ఫోటోషూట్ లాగా తీయాలి అని చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి డ్రెస్సెస్ దొరకవు. కాబట్టి నేను కొన్ని డ్రెస్సెస్ ఇండియా నుంచి తెప్పించాను. మీరు చూసారంటే నా పాత వీడియోస్ లో నేను వేరే వేరే డ్రెస్సెస్ వేసి నా కూతుర్ని డెకరేట్ చేసి ఫొటోస్ తీసి అండ్ అవి రీల్స్ లాగా చేసి పెట్టాను. మీరు అవన్నీ రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నాకు చాలా ఇష్టమైన గెటప్ నా కూతురికి వేసింది అయితే కృష్ణుడి గెటప్. అది చాలా బాగుంటుంది ఆ గెటప్ లో. నేను తను 6 months ఉన్నప్పుడు ఒకసారి వేసాను, దాని తర్వాత 1 year వచ్చి నడక వచ్చిన తర్వాత ఒకసారి వేసాను. ఇప్పుడు జుట్టు బాగా పెరిగింది కాబట్టి మనం రాధ గెటప్ వేసాం. అది ఎలా ఉందో చూడండి. సో ఇది నేను వేసిన రాధ గెటప్. దీంతో చాలా వీడియోస్ కూడా తీసాను. ఆ వీడియోస్ ఒకసారి లుక్ చేద్దాం. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే. ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా కలుసా. నువ్వు లేక ఉండనే లేను, నా కోసం వస్తావా మైనా మైనా. మమ్మీకి సో రాధ గెటప్ వీడియోస్ అన్ని చూసేసారు కదా. సో ఆ డ్రెస్ మేము ఓకే, నేను రాధ గెటప్ వేసాను. ఆస్ట్రేలియాలో రాధ గెటప్ వేయాలంటే ఇక్కడ మనకి ఈ డ్రెస్సెస్ అనేది దొరకవు కాబట్టి నేను ఇండియా నుంచి తెప్పించాను. నేను ఏ వెబ్సైట్ లో ఎంత పెట్టి తెప్పించాను అని మీరు చూసారంటే అది చాలా చీప్ గానే వచ్చింది. కానీ ఈ గెటప్ చూసారంటే చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది. అండ్ బయట వేలు మనం పోసి ఫోటోషూట్లు తీసే కంటే ఇట్లా మనమే ఇంట్లో మన పిల్లల్ని బాగా రెడీ చేసి మనమే ఫొటోస్ తీసుకోవచ్చు. సో దీనికి నేను కొన్నాను. మీరు చూసారు బ్లాక్ డ్రెస్ ఉంది వీడియోలో. సో ఆ బ్లాక్ డ్రెస్ నేను మీషోలో తెప్పించాను. ఆ బ్లాక్ డ్రెస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే ఆ డ్రెస్. సో కింద లెహంగా ఇట్లా వస్తుంది అనమాట. ఇది 1 year to 2 years 3 years కూడా సరిపోతుంది. మీరు ఇంకా చిన్న పిల్లకి వేయాలంటే కొంచెం మడత పెట్టి వేసుకోవచ్చు. సో ఇది కింద లెహంగా. సో దీనికి లెహంగా వేసాను. నోట్లో ఏం పెట్టుకున్నావు ఏంటిది? యక్కీ. ఈ లెహంగా చూడు, ఈ లెహంగా చూడు. వావ్ సూపర్. యా లెహంగా సూపర్ ఉంది. సో దానిపైన అయితే మనకి ఈ బ్లౌజ్ చూపించింది ఫస్ట్. దానిపైన అయితే మనకి బ్లౌజ్ వస్తుంది. ఇది చాలా చిన్న క్లాత్ లా అనిపిస్తుంది కానీ వేస్తే చాలా అందంగా ఉంటుంది. మీరు వీడియోలో చూసారు కదా. సో ఇట్లా పైన వేసి ఇది ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇది వెనకాల కట్టాలన్నమాట. సో బ్లౌజ్ ఇట్లా వస్తుంది అండ్ లెహంగా ఇది. ఓకే, ఈ రెండు కాకుండా పైన ఒక దుపట్టా ఇస్తారు ఇది. సో ఒకసారి ఇటు చూపిద్దాం, వీడియోలో చూపిద్దాం. ఒకసారి వీడియోలో చూపిద్దాం. సో ఇది దుపట్టా అన్నమాట. ఇది కూడా కొంచెం గ్రాండ్ గానే ఇచ్చారు. సైడ్ మనకి గోల్డ్ కలర్ తో బోర్డర్ అంతా వేసారు. సో రాధకైతే నార్మల్ గా వేయలేం కాబట్టి నేను నా కూతురికి ఇట్లా వేసాను పైనుంచి. ఒకసారి చూపిద్దాం ఆగు. ఇట్లా వేసి ఎట్లా ఉందో చూపించు వాళ్ళకి. వా బ్యూటిఫుల్. ఇట్లా వేసాను. ఇక్కడ సెక్యూర్ చేయడానికి అయితే మామూలు మన క్లిప్స్ ఉంటాయి కదా, టిక్ క్లిప్స్, అవి వాడాను నేను పడిపోకుండా. సో ఇది డ్రెస్ అన్నమాట. డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ ఇది నాకు 250 పడింది మీషోలో. నచ్చింది ఆ డ్రెస్ మను? ఓకే. సో జ్యువెలరీ విషయానికి వస్తే మనం ఇది వేసిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ పెట్టాం కాబట్టి మీ అందరికి తెలిసే ఉంటది. ఈ జ్యువెలరీ జనరల్ గా మనము మంగళ స్నానం చేయించేటప్పుడు
లేదా హల్దీ ఫంక్షన్ కి మనం వాడుతూ ఉంటాం ఫ్లవర్ జ్యువెలరీ. జనరల్ గా రాధా గెటప్ కి ఈ జ్యువెలరీనే వేస్తారనమాట. సో ఈ జ్యువెలరీ నేను ఆర్డర్ పెట్టాను అనమాట. దీంట్లో ఇవి చేతికి కట్టడానికి 2 వచ్చాయి. సో ఈ 2 నేనైతే ఇవి కాళ్ళకి కట్టాను ఫస్ట్, తర్వాత చేతులకైనా ఎక్కడైనా మనం ఎలా కావాలన్నా అలా యూజ్ చేసుకోవచ్చు. వీటికి ఇలా తాళ్ళు వచ్చాయి. దాని తర్వాత మనకి ఇక్కడ పాపిడి బిళ్ళ వచ్చింది. మన చూపి పాపిడి బిళ్ళ వేసుకొని చూపి. ఇటు కూర్చో వేస్తా. ఇక్కడ కూర్చో. సో ఆగి చూపిద్దాం ఆగు. ఇక్కడ చూ, ఇది పాపిడి బిళ్ళ. ఆడు తిరుగు. వావ్, ఇది పాపిడి బిళ్ళ ఇట్లా వచ్చింది. సో ఇవి చేతులకి అనమాట. చేతులకైతే కింద గోల్డ్ తో పూసలు అండ్ పువ్వులు బాగానే ఇచ్చారు. ఈ 2 చేతులకి ఇచ్చారు. దాని తర్వాత మనం మెడలో నెక్లెస్ లా వేయడానికి సో ఒక నెక్లెస్ ఇచ్చారు. ఇది మెడలో నెక్లెస్ అనమాట. ఇదేమో నడుముకి వడ్డానం అనమాట. సో వడ్డానానికి అయితే కింద అంతా గోల్డ్ ఇది కూడా ఇచ్చారు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీంట్లో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏం కనిపించింది అంటే నాకు ఈ తాళ్ళు ఇచ్చారు కదా, ఇవి ఒక సైడ్ బాగున్నాయి కానీ ఇంకో సైడ్ ఇట్లా పీచులా వచ్చేసాయి అనమాట. సో అవి కొద్దిగా ఉండట్లేదు. ఇది ఒక్కటే కొంచెం నాకు బాగా అనిపించలేదు. ఇది నాకు 300 దాకా పడింది. ఇంకా లో రేట్ లో ఉంటాయి మీషోలో, కావాలంటే అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సెట్ ఇప్పుడు ఈ సెట్ ఒకటి అండ్ ఈ డ్రెస్ ఒకటి ఉంటే నేను వీడియోలో క్రియేట్ చేసిన రాధా గెటప్ మీరు సూపర్ గా మీ అమ్మాయికి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మీరే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకోవచ్చు. సో ఇది నేను పర్చేస్ చేసింది. ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెప్పించాను. సో టోటల్ నాకు ఇదొక 300, ఇదొక 150 అయింది. సో 450లో నేను ఆ లుక్ క్రియేట్ చేశాను అండ్ ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అది నాకైతే చాలా నచ్చిన గెటప్, రాధా గెటప్ అనేది మా అమ్మాయికి చాలా బాగా వీడియో ఒకసారి మీరు లుక్ వేసుకోండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇండియాలో కూడా మీరే ఇట్లా రెడీ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇదే ఈరోజు వీడియో. నేను కొన్ని వీడి గురించి చెప్పాను అండ్ నేను కృష్ణుడి వేషం కూడా వేసాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎట్లా వేసాను అనేది. దాంట్లో అయితే నేను డైరెక్ట్ కొన్నివి కాకుండా కొన్ని అదర్ యాక్సెసరీస్ వాడి ఇంకా అందంగా చేశాను అండ్ ఆ గెటప్ కూడా నేను ఇది వీడియోలో. అంటిల్ దెన్ డాట్ సైనింగ్ ఆఫ్. బాయ్. డైరీస్ ఆఫ్ తెలుగు అమ్మాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.